నమస్తే సార్. నమస్కారం కేవర్ గారు. నమస్కారం. చెప్పండి సార్, వైఎస్ షర్మిల ఎంట్రీతో అసలు ఎవరికి నష్టం? ఆమె చంద్రబాబు వదిలిన బాణమా? ఇప్పుడు మీ విశ్లేషణ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చారిటీ కోసం పార్టీ పెట్టుకోలేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం పెట్టుకున్నారు. అలాగే అందరూ ఎందుకంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ స్వయాన సిద్ధాంతకర్త మేము కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ చేయడానికి వచ్చామని చెప్పారు. ఆయన చారిటీ చేయడానికి రాలేదన్నారు. అందువల్ల ఓకే చంద్రబాబు నాయుడు గారు చాణక్యం చాలా చూపించవచ్చండి. సరే, ఎంతవరకు ఆయన వదిలిపెట్టిన బాణం ఆయనే విల్లంబులు ఇచ్చారా, దే డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆయన డెఫినెట్గా ఆయన వస్తే ఆనందించే వాళ్ళు ఒకళ్ళని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే ఇది బహుశా రేవంత్ రెడ్డి గారు వెరీ క్లియర్లీ అండ్ సిస్టమేటిక్లీ తెలంగాణ కాంగ్రెస్లోకి అడుగు పెట్టడానికి ఇష్టపడలేదు అనుకుంటాను. అవును. అందువలన ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పోటీ చేయకుండా రేవంత్ రెడ్డి గారు సాయం చేశారు ఇండైరెక్ట్గా, డెఫినెట్లీ ఇస్ ఫ్యాక్ట్ అండి. ఓకే తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి 82లో పుట్టింది తెలంగాణలో. ఐ మీన్ యాజ్ అన్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, కానీ విభజన అయిన తర్వాత హైదరాబాద్ అయింది. ఆ పార్టీ మొట్టమొదటిసారి పోటీ చేయకుండా, చట్టసభల్లో పోటీ చేయకుండా పోవటం మొదటిసారి తెలుగుదేశం పార్టీ. ఎస్, తెలుగుదేశం పార్టీ ఇవాళ కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లాలో అవతల గద్వాల దగ్గర నుంచి అవతల అశ్వారాపేట దగ్గర నుంచి ఈ మూలకు వచ్చిన హుజూర్ నగర్ వరకు కూడా ప్రతి చోట అభిమానులు ఇవాళకి ఉన్నారు. ఓటింగ్ ఇంపాక్ట్ ఉంది. అవును. ఇవాళ తెలంగాణ సమాజానికి ముఖ్యంగా బలుగు బలహీన వర్గాలకి ఎంతో లాభం చేసిన వ్యక్తిగా ఎన్టీ రామారావు గారి పేరు ఉంది. అట్లాంటిది మరి ఏ కారణాల వల్ల ఓడిపోవటం వేరేండి. అది ఓడిపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రభావవంతంగా ఆ పార్టీ బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ పార్టీ పోటీ చేయాలని కోరుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అది సరే చెక్క అనుకోండి, వ్యూహం అనుకోండి, ఏదైనా కానివ్వండి, ఆయన చేయటం అనేది రేవంత్ రెడ్డి గారు ఉపయోగపడింది. రేవంత్ రెడ్డి గారు తను కూడా తన సాయం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే భావన ఉంది. అందువల్ల ఆయన తెలియకుండా ప్రయోగించారా, తెలిసి ప్రయోగించారా, కావాలని ప్రయోగించారా, ఏదన్నా కానీ అనుకోవచ్చు. షర్మిల గారు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రావటం వల్ల డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉండొచ్చండి. మనమేం గొప్పకొని మీలాంటి జర్నలిస్టులు కాదు కిటికీలో తొంగి చూసి ఉందే హస్తం ఉందే అని చెప్పడానికి. మీరు గతంలో అంటే అందరికంటే ముందు ఆమె వైఎస్ షర్మిల కాదు, మురుసుపల్లి షర్మిల శాస్త్రి అని మీరు కాయిన్ చేసిన ఎప్పుడు శాస్త్రి నేను పదాలు పెట్టనండి. అలా వచ్చినప్పుడు డెఫినెట్ గా ఎస్ ఆవిడ ఎవరో మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తారని చెప్పి డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారి మీద ఆవిడ కొడంగల్ మీద మాట్లాడారు చూశారు. బహుశా ఆవిడ ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా నిలబడింది కాబట్టి ఒక ఏటికి ఎదురీడ్చి ఆవిడ తెలంగాణలో పాదాల మీద నడిచిన యాత్ర ట్రోలింగ్ కూడా అయింది తెలుసు కదండి. లక్షల మంది వచ్చారు. అలాగే ఆవిడ ఇంకోటి కూడా ట్రోలింగ్ అయింది. ఆడపిల్లని ఎందుకంటారు, ఆడపిల్ల కాదు మీ భార్య ఎక్కడ ఉన్నారని చెప్పి ఒక టీవీలో మోడరేటర్గా ఉన్న వ్యక్తి గారి పర్సనల్ విషయాలు కూడా మాట్లాడి చాలా గట్టిగా చెప్పారు. నేను డెఫినెట్గా నాకు ఉంది, ఈ ప్రపంచంలో ఉంది ఒకటి తెలంగాణ అన్నారు ఆవిడ. మేము మెట్టింటూ ఉండకూడదని ఎలా చెప్తారు మీరు, నేను ఇక్కడ పెట్టిన కన్నా అని స్పష్టంగా చెప్పారు ఆవిడ. కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలిని పరిశీలిస్తే మాత్రం ఆవిడ రెండు సార్లు అనుచితంగా మాట్లాడారన్నట్టు నా దృష్టికి. ఒకటి రేవంత్ రెడ్డి గారి మీద, శంకర్ నాయక్ గారి మీద. కానీ ఆవిడ మీద అనేక విధాలుగా అక్కడ అనేక పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చాలా గట్టిగా విమర్శించాయి. కానీ విచిత్రం ఏంటంటే ఉత్తర భారతీయ జనతా పార్టీని గట్టిగా ఆవిడ విమర్శించలేదు. దాని మీద 2-3 సార్లు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీని గట్టిగా ఏమనలేదు. 2-3 సార్లు తోలపాయతో కొట్టినట్టు ఒకళ్ళే, తలుపు చెక్కతో కొట్టినట్టు ఒకళ్ళే చేసినట్టు కనపడతా ఉంది. బట్ ఎనీవే మా దురదృష్టం అవన్నీ. ఇప్పుడు నేనేంటంటే నాకు ఆవిడలాగా నేను ఒక ప్రాంతాన్ని వదులుకోలేదు, తెలుగు జాతి మొత్తం కావాలనుకున్నా. మీరున్న మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి అక్కడ చెంచుల కోసం అమరాబాద్ నుంచి మధ్యలో మడుగోతుకు చెంచు హెల్త్ క్యాంప్ పెట్టిన వ్యక్తిని. అలాగే ఆదిలాబాద్ అన్నా, భద్రాచలం ప్రాంతం అన్నా, అలాగే కోవిడ్ వచ్చినప్పుడు అన్ని ప్రాంతాలు తెలంగాణలో 3 జిల్లాలు కూడా మేము మిత్రులు కలిపి N95 మాస్కులతో శానిటైజర్స్ అంతా సప్లై చేసిన వ్యక్తులు ఉచితంగా. మిగతా కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కాబట్టి. కానీ వారు వద్దనుకున్నారు ఆంధ్రప్రదేశ్ నాకేంటి సంబంధం. ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణంగా మమ్మల్ని ఇంతకుముందు ప్రభుత్వం కూడా నేను పాలకొల్లి మా ఊళ్ళో ఓటకు 40 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది. ప్లస్ నేను అక్కడి నుంచి బయలుదేరిన మమ్మల్ని తీసుకుని తెలంగాణ అడవుల్లో దేవరకొండ అడవుల్లో తిప్పి బాధ పెట్టినా సరే, లేదంటే ఆ తర్వాత అనేక మంది చనిపోయినా సరే, మరి షర్మిల గారు ఎందుకని అక్కడ ఆ రోజు ప్రత్యేక హోదా విభజన హామీల గురించి 5 సంవత్సరాలు ఒక్కసారి మాట్లాడలేదో నాకు తెలియలేదు. నేను అది కూడా తప్పట్ను. గత హాని సవరించుకుని వచ్చినందుకు ఆహ్వానిద్దాం. కానీ రాజకీయాలు మీరు నేను అందుకని నా అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి. గట్టిగా పోరాడిన వ్యక్తి ఆవిడ. కానీ ఆంధ్రప్రదేశ్లో సంబంధం లేదన్నారు. ఏదండి ఆవిడ డెడికేషన్ తప్పు పట్టలేము. ఆవిడ ఒక సిద్ధాంతానికి ఆవిడ చాలా గట్టిగా
ఇది ఆవిడ చేశారు. ఒక మహిళగా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు ఆవిడ, ఆయన నిలబడ్డారు, దట్స్ ఫైన్. కానీ ఆంధ్రప్రదేశ్ వరకు నా సంబంధం లేదని చెప్పారు. కంపేర్ టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంకా అంతకంటే ఘోరంగా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు మా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మంగళవారం వరదలని కామెంట్ చేశారు. చాలా అసహ్యకరమైన సంబోధనలు. అంతకంటే ఘోరంగా వస్తాయి కదా. ఇప్పుడు మరి వాటన్నిటిని ఆమె ఎట్లా ఆవిడ పర్వాలేదు, అక్కడ బేస్ ఉంది. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు తెలంగాణ ఎంతమంది ఉన్నారు, అక్కడ అత్యధికంగా ఉన్నారు. పైగా ఆవిడ లైన్ తీసుకున్నారు, నేను క్రిస్టియన్స్ గురించి ఏం చేశారు, క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉన్నా అని గట్టిగా మాట్లాడిన వ్యక్తి. అందువల్ల ఒక పక్కన ఉత్తర భారతీయ జనతా పార్టీ తన మతంతోనూ తన కులంతోనూ తర్వాత దుర్మార్గంగా హేయంగా ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవేద్యం చేస్తా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీరు ఇంకో రాజకీయాల్లో ఇంకో మతాన్ని తీసుకొచ్చారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంటం జరిగింది, మళ్ళీ రెండోసారి వీడు అంటం జరిగింది. ఇప్పుడు రాజకీయాలు ఎక్కడ దిగజారిపోతాయో నాకు అర్థం కావట్లేదండి. ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన హోదా, విభజన హామీలు, అక్కడ రైతాంగ సమస్యలు, అలాగే కాకుండా అంగన్వాడీలో మహిళల మీద 1,06,000 మంది మహిళల మీద అన్యాయంగా అక్కడ ఇబ్బంది అక్కడ పెడతా ఉన్న సందర్భంలో ఏది ఎస్మా చట్టం ప్రయోగించారు, డిస్మిస్ వరకు వచ్చి అంతలో పోలీసులు దాష్టీకం జరుగుతున్న సందర్భంలో ఆ విషయాలు ప్రాధాన్యత రాకుండా వ్యక్తిగత విషయాలు ప్రాధాన్యతకు వస్తుంటే బాధాకరంగా ఉంటుంది నాకు. ఓకే, దురదృష్టం అండి. ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే మాకు ఆంధ్ర పాలకులు ప్రత్యేక హోదాని, విభజన హామీలను వాడుకోవటంలో ఒకళ్ళు వాడుకోవడానికి దాని ప్రజల్ని మోసం చేయడంలో అందరు రాజకీయ నాయకులు, ముఖ్యమైన రాజకీయ అదర్ దాని వామపక్షాలు కానీ కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న రఘువీరెడ్డి గారు కానీ వారే రోజు తప్పట్టడానికి లేదండి. నేను మాతో కలిసి పనిచేశారు, ఓటు సంతకాలు ఉద్యమం చేశారు, వాళ్ళ వరకు నేను తప్పట్టను. మిగతా వాళ్ళందరూ రాజకీయాలకు వాడుకుంటాను చూశారు, ఆంధ్రప్రదేశ్ భావితరాలతో ఆడుకుంటున్నారు భవిష్యత్తు అని చెప్తున్నా. ఇక షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే డెఫినెట్గా వారి ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందండి. ఓకే, ఏ మేరకు ఉండొచ్చు అంటారు ఆమె ప్రభావం? ఇప్పుడు అంటే ఆమె చీల్చబోయే ఓటు బ్యాంకు ఎవరికి నష్టం, ఎవరికి లాభం? చాలామంది విశ్లేషణ చేసేవాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటున్నారు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఓట్లు చేర్చడానికి జగన్ గారు ప్రయోగించిన బాణం ఏది మీకు తెలియదని ఒక బ్యాచ్. మళ్ళీ వాళ్ళ విశ్లేషణకు నేను జోహర్లు చెప్పలేను, కానీ వాళ్ళ విశ్లేషణలకి వాళ్ళు డ్యూ రెస్పెక్ట్స్ దేవ్. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ఇది అడ్వాంటేజ్ అయిపోయింది మాకు అనుకుంటాను. నా అభిప్రాయం స్పష్టంగానే ఉంది. ఇంతకుముందు కూడా సూటిగా స్పష్టంగా తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఈ మైరా టీవీలో ఎన్ని సీట్లు వస్తాయి కూడా చెప్పాను. కానీ అలాగే ఆంధ్రప్రదేశ్కి కేసీఆర్ గారు లాస్ట్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన క్రితం ఎలక్షన్లో 141 స్థానాల పైన వస్తాయని చెప్తాను. ఇంతకుముందు కూడా 2014 ఏం జరిగిందో సరే దురదృష్టవశాత్తు వాళ్ళ దురదృష్టవశాత్తు నేను చెప్పిన రేట్ అవుతా ఉన్నాయి. నేనే జగడపాటి గాలిగోపాల్ గారు, సారీ ఆయన పేరు కాదు, లగడపాటి రాజగోపాల్ గారి లాగా నేను సర్వేలు ఏదో చేశాను, రిలీజ్ చేయలేను. అనేక మంది సిఫారసులను కనుక్కుంటాను. నా సొంత స్వచ్ఛందంగా స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండే ఒక క్యాడర్ గట్టిగా నాకుంది. అందువల్ల వాళ్ళ అభిప్రాయాలు బట్టి చెప్తున్నాను. అందువల్ల షర్మిల గారు కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక ఉంటే ప్రభావం ఉంటుందండి. ఆ ఉండటం కూడా ఇంపాక్ట్ 10 ఓట్లు కనుక ఆవిడ చీల్చుకుంటే 6 నుంచి 7 ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు. ఓకే, మీరు ఎలాంటి విశ్లేషణ చేసుకోండి, మీ సర్వేస్ చేసుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయింది. కాంగ్రెస్ పార్టీని ఆనందంగా నమ్ముకున్న బీసీలులో ఒక వర్గం కానీ, ఎస్సీలు, ఎస్టీల్లో మైనార్టీలు, వీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయుపట్టిగా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఇవాళ డెఫినెట్గా వీరు తీసుకునే ఓట్లు డెఫినెట్గా 10 ఓట్లు తీసుకుంటే 6 నుంచి 7 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లే.